ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారానే ఈ రోజు హనుమాన్ మాలాధారులకు భిక్ష పెట్టే భాగ్యం కలిగిందన్నారు 40వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్. కరీంనగర్ కాటారాంపూర్లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మాల దీక్షాదారులకు 40వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణను చేపట్టారు. ఈ సందర్భంగా మొదటగా ఆలయ ఆవరణలో గల శ్రీరాములవారి చిత్రపటం వద్ద మహా అన్నప్రసాదాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వాములకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా నలువాల పుష్పలత రవీందర్లు మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతి నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకు హనుమాన్ మాలాదారులకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడే అన్నప్రసాదాన్ని స్వాములకు అందించే అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిపైన ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో నలువాల పుష్పలత రవీందర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. पार्वती ओम पार्वती ओम अन्नपूर्णा पार्वती राजा रामचंद्र भगवान की। ఈరోజు కరీంనగర్ కట్టరాంపూర్లోని భక్తుల ఇలవైపు భక్తుల కొంగు బంగారమైన అభయాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ సాధారణంగా చిన్న హనుమత్ జన్మదినోత్సవం నుండి పెద్ద హనుమాన్ జన్మదినోత్సవం వరకు 21 రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆ భగవంతుడి కృప వలన ఆ అన్నదాన ప్రసాద వితరణ చేసే కార్యక్రమంలో నేను భాగస్వాములు అవుతున్నాను. ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఇక్కడ అందరు భక్తులు కలిసే ఈ యొక్క అన్నప్రసాదాన్ని రోజు ఇక్కడ వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ భగవంతుని కృపకు అభయాంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగాలని ఈ సందర్భంగా మరి చెప్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.